వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు కూడా చేశారు, సపోర్ట్ అందించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ముందుకు వచ్చి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ. అండ్ అలాగే ఇక్కడ ఉండి మేము ఉన్నామని ధైర్యం చెప్తూ మీ వెనకాల మేము ఎంతమంది ఉన్నామని ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చినందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు వాళ్ళకంటూ ఒక ఉపాధి కోసం సొంతంగా ఒక పాల వ్యాపారం పెట్టుకుందాం అనుకున్నారు. ఆ పాల వ్యాపారానికి కావాల్సిన పూర్తి డబ్బు ఇప్పుడు మీ అందరి చేతుల మీదుగా అందింది. అండ్ కొన్ని కష్టాలైనా తీరాలని, ఒక అడుగు ముందుకు వేయాలని, ఒక కొత్త జీవితం మొదలు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. చిన్నపిల్లలు ఇద్దరు ఉన్నారు, ఆడపిల్లలు, వాళ్ళిద్దరూ చదువుకోవాలి. అండ్ అలాగే ఇప్పటి వరకు వాళ్ళకి 2 పూట్ల అన్నం తినడానికి ఈ పాల వ్యాపారం సహాయం అందిస్తుంది. పాల వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం ఉపయోగపడుతుంది. కానీ ఆ పిల్లల భవిష్యత్తు గురించి కానీ, వాళ్ళ చదువు గురించి కానీ, బాగోగుల గురించి కానీ ఎవరైనా ఆలోచించి ముందుకు వద్దాం అనుకుంటే తప్పకుండా రావచ్చు. హెల్ప్ లైన్ నెంబర్స్ మీ టీవీ స్క్రీన్స్ మీద ఉన్నాయి. ఒక 10-15 సార్లు చేసినా కాల్ దొరకకపోవచ్చు. బట్ మీ చేసే మరో ప్రయత్నం, మరోసారి కాల్ చేయడం ఇంకోళ్ళకి ఒక కొత్త జీవితాన్ని ఇస్తుంది. హెల్ప్ లైన్ నెంబర్స్ కాల్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ అమ్మ, మీరు కోరుకున్నట్టు సొంతంగా ఒక పాల వ్యాపారం పెట్టుకుందాం అనుకున్నారు. మీకంటూ సొంతంగా ఒక పాల వ్యాపారం వచ్చింది. అండ్ దీన్ని ఇంటి దగ్గర మీరే నడిపించడానికి ప్రయత్నాలన్నీ చేసుకుంటున్నారు కదా, కాస్తైనా సంతోషమా? కొంచెం పిల్లగాళ్ళకు కూడా ఏ దేవుడన్నా వాళ్ళకి సాయం, చదువుల గురించి సాయం చేయమని అడుగుతున్నా సార్. తప్పకుండా అమ్మా. మా లక్ష్మీదేవి తలుపు తట్టింది కార్యక్రమం ఎప్పుడు మీతో ఉంటుంది. అండ్ ఆ పిల్లల భవిష్యత్తు గురించి ఎంతమంది ముందుకు వస్తే అంతమంది సహాయం మీ దాకా మేము తీసుకొచ్చే బాధ్యత మాది. అలాగే మా తరఫు నుంచి ఇంకొచ్చిన కానుక. ఓకే, 3, 2, 1. అండ్ వాళ్ళు కోరుకున్నట్టు వాళ్ళకంటూ సొంతంగా ఒక పాల వ్యాపారం వచ్చింది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహాయం అందించారు. ఇంకొంతమంది ముందుకు వచ్చి వాళ్ళకి తోచినంత సహాయం అందిస్తామని అంటున్నారు. వారు కూడా తప్పకుండా రావచ్చు. చాలా మంది ముందుకు వచ్చి సహాయం అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఆడపిల్లలు ఇద్దరు చదువుకుని పెద్దవాళ్ళు అవ్వాలి అండ్ వాళ్ళ బాగోగుల కోసం ఇంతమంది ఆలోచిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,